హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. జనరల్గా మనం స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ప్రైస్ యాక్షన్తో పాటుగా కొంతమంది ఇండికేటర్స్ని కూడా యూస్ చేస్తూ ట్రేడ్ చేస్తూ ఉంటారు. అయితే మనకి మొత్తం స్టాక్ మార్కెట్లో దాదాపుగా 70 కంటే ఎక్కువ ఇండికేటర్స్ ఉన్నాయి. అయితే ఈ 70 ఇండికేటర్లో నుంచి ఏ ఒక్క సింగిల్ ఇండికేటర్ కూడా 100% ఎక్యురసీతో వర్క్ చేయదు. అందుకనే కాంబినేషన్ ఆఫ్ ఇండికేటర్స్ని యూస్ చేస్తూ కొంచెం ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ని పెంచుకోవడం కోసం ప్రొఫెషనల్ ట్రేడర్స్ ట్రై చేస్తూ ఉంటారనమాట. అందుకనే ఎప్పటికప్పుడు న్యూ ఇండికేటర్స్ని డిజైన్ చేస్తూ మార్కెట్ సిచ్యుయేషన్స్కి అనుగుణంగా ట్రేడింగ్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు. సో పాస్ట్ 2 to 3 డికేట్స్లో ట్రేడింగ్లో చాలా చేంజెస్ వచ్చాయి. సో అలాంటి చేంజెస్ని కన్సిడర్ చేస్తూ వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ ఇండికేటర్ మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. అదే చాంద్ మొమెంటమ్ ఆసిలేటర్. అయితే యూజువల్గా నేను బ్యాక్ టెస్ట్ రిజల్ట్స్ మీకు చూపిస్తున్నప్పుడు ఏదైనా ఒక స్ట్రాటజీలో విన్స్ వర్సెస్ లాసెస్ కనుక చూస్తే విన్స్ అనేవి తక్కువగా ఉంటాయి, లూజెస్ ఎక్కువగా ఉంటాయి. బట్ స్టిల్ మనం ప్రాఫిటబుల్గా ఉండగలుగుతాం. ఎందుకంటే మనం రిస్క్ కొంచెం బట్ రివార్డ్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాం కాబట్టి. కానీ చాంద్ మొమెంటమ్ ఆసిలేటర్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే పాస్ట్ 1 year డేటాలో నేను చాలా వరకు స్టాక్స్లో విన్స్ ఎక్కువ చూశాను, లూజెస్ తక్కువగా చూశాను. ఇది నేను చూసిన వాటిల్లో రేరెస్ట్ సిచ్యువేషన్ అనమాట. ఆల్మోస్ట్ ఒక స్ట్రాటజీని 1 year పాటు అప్లై చేసినప్పుడు 25 విన్స్ కేవలం 8 మాత్రమే లాసెస్ రావడం అనేది ఈ ఇండికేటర్ మనకి ఎంత బాగా వర్కౌట్ అవుతుంది అనేది చెప్తూ ఉంది. సో ఇలా నేను అబ్జర్వ్ చేసిన చాలా వెల్ నోన్ స్టాక్స్ అన్నిట్లో కూడా విన్స్ రేషియో చాలా బెటర్గా ఉంది అండ్ లూజింగ్ రేషియో చాలా తక్కువగా ఉంది. అందుకనే ఈ చాంద్ మొమెంటమ్ ఆసిలేటర్ మీకు తెలియాలి అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. సో యూజువల్గా ఆర్ఎస్ఐ అండ్ స్టొకాస్టిక్స్ లాగానే ఈ చాంద్ మొమెంటమ్ ఆసిలేటర్ ని కూడా యూస్ చేస్తూ ఉంటారనమాట. ఈ చాంద్ మొమెంటమ్ ఆసిలేటర్ యొక్క రేంజ్ +100 నుంచి -100 మధ్యలో ఉండొచ్చు. అండ్ దీని వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే సమ్ ఆఫ్ హై క్లోజెస్ మైనస్ సమ్ ఆఫ్ లో క్లోజెస్ డివైడెడ్ బై సమ్ ఆఫ్ హై క్లోజెస్ ప్లస్ సమ్ ఆఫ్ లో క్లోజెస్ ఇంటూ 100 చేస్తే మనకు వచ్చే వాల్యూ ఏదైతే ఉందో అది యూజువల్గా +100 నుంచి -100 మధ్యలో ఉంటుంది. సో ఆ వాల్యూస్ని బట్టి ఈ చాంద్ మొమెంటమ్ ఆసిలేటర్ని డ్రా చేస్తూ ఉంటారు. సో దీన్ని మనం ప్రాక్టికల్గా చూడడానికి ఒక చార్ట్ నేను ఇక్కడ ఫుల్ స్క్రీన్లో ఓపెన్ చేస్తున్నాను. సో ఇలా మనం ఒక చార్ట్ ఓపెన్ చేసిన తర్వాత స్టడీస్లోకి వెళ్ళి చాంద్ మొమెంటమ్ ఆసిలేటర్ని యాడ్ చేసుకోవాలి. సో చాంద్ మొమెంటమ్ ఆసిలేటర్ని కనుక మనకి యాడ్ చేస్తే ఇలా కింద మనకు ఒక లైన్ కనపడుతూ ఉంది. సో యూజువల్గా ఈ లైన్ +100 నుంచి -100 మధ్యలో మూవ్ అవుతూ ఉంటుందన్నమాట. అయితే బై డిఫాల్ట్ 0 లైన్, +50 లైన్ అండ్ -50 లైన్ మార్క్ చేసి ఉంటాయి. యూజువల్గా +50 కంటే పైకి వెళ్తే ఓవర్ వాల్యూడ్ అని, -50 కంటే బిలో వెళ్తే అండర్ వాల్యూడ్ అని అనుకుంటూ ఉంటారు. బట్ ఇలా కాకుండా చాంద్ మొమెంట్ ఆసిలేటర్ని సక్సెస్ఫుల్గా యూస్ చేయడం కోసం 3 వేస్ ఉన్నాయి. సో ఈ 3 విధాలుగా చాంద్ మొమెంటమ్ ఆసిలేటర్స్ని ఎలా యూస్ చేయొచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ మెథడ్ ఆఫ్ యూసేజ్ వచ్చేసి డైవర్జెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక స్టాక్ ప్రైస్ కనుక ఇలా హయ్యర్ హైస్ ఫామ్ అవుతూ పైకి మూవ్ అవుతూ ఉంది అని అనుకుందాం. అలాంటప్పుడు చాంద్ మొమెంటమ్ ఆసిలేటర్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇన్ కేస్ అది కనుక లోవర్ లోస్ ఫామ్ అవుతుంది అని అంటే అలాంటప్పుడు స్టాక్ ప్రైస్ ఇక్కడ పైకి వెళ్తున్నప్పుడు మనకి ఇలాగా చాంద్ మొమెంటమ్ ఆసిలేటర్ కిందకి వెళ్తూ ఉంది కాబట్టి ఇలాంటప్పుడు ఈ స్టాక్ సమ్వేర్ హియర్ పీక్ అవుట్ అవ్వచ్చు, అక్కడ నుంచి పడిపోవచ్చు అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం అనమాట. అండ్ అలాగే సిమిలర్గా ఎప్పుడైతే స్టాక్ ప్రైజెస్ ఇలా లోవర్ లోస్ ఫామ్ అవుతూ ఉంటాయో ఇన్ కేస్ అలాంటప్పుడు మనకి కింద చాంద్ మొమెంటమ్ ఆసిలేటర్ని అబ్జర్వ్ చేస్తే ఇలా కొంచెం హైకి మూవ్ అవుతూ ఉంటే అలాంటప్పుడు మనం ఇక్కడ మళ్ళీ డైవర్జెన్స్, స్టాక్ ప్రైస్ ఏమో పడిపోతూ ఉంది బట్ చాంద్ మొమెంటమ్ ఆసిలేటర్ పైకి వెళ్తూ ఉంది కాబట్టి అగైన్ డైవర్జెన్స్ వచ్చింది అని చెప్పి స్టాక్ ప్రైస్ ఇక్కడ నుంచి రివర్స్ అవ్వచ్చు అని చెప్పి ముందుగానే ప్రెడిక్ట్ చేయగలుగుతాం. సో ఇలా డైవర్జెన్స్ కాన్సెప్ట్ ద్వారా ముందుగానే స్టాక్ ప్రైస్ ఎక్కడ రివర్స్ అవ్వచ్చు అనే ఒక ప్రెడిక్షన్ని మనం ఇక్కడ చేయగలుగుతూ ఉంటాం అనమాట. సో యూజువల్గా ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ కూడా సిమిలర్ కాన్సెప్టే ఉంటుంది. బట్ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ కాన్సెప్ట్ చాలా మంది యూస్ చేస్తూ ఉంటారు కాబట్టి అక్కడ ఎక్కువ ఫేక్ సిగ్నల్స్ వస్తాయి. బట్ చాంద్ మొమెంటమ్ ఆసిలేటర్ తక్కువగా యూస్ చేస్తూ ఉండడం వల్ల ఫేక్ సిగ్నల్స్ రావడానికి కొంచెం తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో దీన్ని మనం ప్రాక్టికల్గా కనుక అబ్జర్వ్ చేస్తే స్టాక్ ప్రైజెస్ ఇలా మనకి పైకి పెరుగుతూ ఉన్నాయి కదా, బట్ యాక్చువల్గా మనం అబ్జర్వ్ చేస్తే స్టాక్ ప్రైజెస్ ఇలా పైకి పెరుగుతున్నప్పుడు కింద చాంద్ మొమెంటమ్ ఆసిలేటర్ మాత్రం కిందకి వెళ్తూ ఉంది. అలాంటప్పుడు ఏంటి, ఈ పైకి వెళ్ళే మూమెంట్ అనేది సస్టైన్ అవ్వదు, పడడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పి మనం ఈ హైస్లో యూజువల్గా ఎగ్జిట్ అయిపోవచ్చు. దానివల్ల మనం అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ నెక్స్ట్ 5 to 6 months వరకు ఈ స్టాక్ పెరగలేదు. అండ్ సిమిలర్గా కొన్ని డేస్ తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి స్టాక్ ప్రైస్ ఇలా పైకి పెరుగుతూ ఉంది బట్ యాక్చువల్గా మనం అబ్జర్వ్ చేస్తే ఈ చాంద్ మొమెంటమ్ ఆసిలేటర్ అనేది మళ్ళీ అగైన్ నెగిటివ్ డైవర్జెన్స్, అంటే ఇక్కడ నుంచి పడచ్చు అని చెప్పి ఒక క్లియర్ ఇండికేషన్ ఇచ్చింది. సో ఎప్పుడైతే ఇలాంటి ఇండికేషన్తో మనకి డైవర్జెన్స్ అనేది కనపడుతూ ఉంటుందో ఈ మొమెంటం సస్టైన్ అయ్యే మొమెంటం కాదు, మళ్ళీ పడడానికి ఛాన్స్ ఉంటుంది అనుకుంటాం.
అలాగే ఇక్కడ మనం అనుకున్నట్టుగానే ఐసిఐసిఐ బ్యాంక్లో ఒక స్టీప్ ఫాల్ వచ్చింది. సో ఇలా స్టాక్ ప్రైస్ మొమెంటమ్ని అండ్ అలాగే చాన్ మొమెంటమ్ ఆసిలేటర్ని కలిపి యూస్ చేస్తూ డైవర్జెన్స్ కాన్సెప్ట్ ద్వారా ముందుగానే రాబోయే ఫాల్ని కానీ లేదా ముందుగా పెరగబోయే ఇండికేషన్ని కానీ మనం కనుక్కోవచ్చు. నెక్స్ట్ అలాగే చాన్ మొమెంటమ్ ఆసిలేటర్ని ఒకవేళ మీరు ప్రైస్ యాక్షన్తో పాటు కంబైన్ చేయాలి అని అనుకుంటే అలాంటప్పుడు జీరో క్రాస్ ఓవర్ మెథడ్ని యూస్ చేయొచ్చు. సో ఈ మెథడ్ మీకు చాలా సింపుల్గా అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక స్టాక్ ప్రైస్ కనుక ఇలా మూవ్ అవుతూ ఒక పర్టికులర్ బ్రేక్అవుట్ వస్తున్నట్టు కనపడుతూ ఉంది. సో ఈ బ్రేక్అవుట్ ఒరిజినల్ బ్రేక్అవుటా లేకపోతే ఫేక్ బ్రేక్అవుటా అని తెలుసుకోవడం కోసం కూడా మనకి చాన్ మొమెంటమ్ ఆసిలేటర్ అనేది హెల్ప్ అవుతుంది. ఎలా అంటే ఈ చాన్ మొమెంటమ్ ఆసిలేటర్ని మనం ఇక్కడ చార్ట్తో పాటు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఒకవేళ ఈ స్టాక్ ప్రైస్ ఎప్పుడైతే ఇలా కన్సాలిడేషన్ జరుగుతూ ఉందో అలాంటప్పుడు చాన్ మొమెంటమ్ ఆసిలేటర్ బిలో జీరో లైన్ ఉంది అని అనుకోండి. అండ్ ఎప్పుడైతే మనకి బ్రేక్అవుట్ వచ్చిందో ఆ బ్రేక్అవుట్ అప్పుడు కనుక మనకి చాన్ మొమెంటమ్ ఆసిలేటర్ జీరో పైకి కనుక క్రాస్ ఓవర్ ఇచ్చింది అని అంటే అలాంటప్పుడు ఈ స్టాక్ ప్రైజెస్ ఈజీగా పెరుగుతాయి అని చెప్పి మనం ఇక్కడ ఒక కాన్ఫిడెంట్ ట్రేడ్ బై సైడ్ మనం తీసుకోవచ్చు. అండ్ అలాగే సిమిలర్గా ఏదైనా ఒక స్టాక్ ప్రైస్ కనుక ఇలా ఒక సపోర్ట్ లైన్ బ్రేక్ అయ్యి కిందకు వెళ్తున్నప్పుడు అప్పటిదాకా ఈ చాన్ మొమెంటమ్ ఆసిలేటర్ అనేది జీరో పైన ట్రేడ్ అవుతూ జీరోని బ్రేక్ అవుతూ కిందకు వచ్చింది అంటే అలాంటప్పుడు ఈ స్టాక్ ప్రైస్ ఇంకా క్లియర్గా పడిపోతుంది అని చెప్పి ఈ స్టాక్లో మనం ఎయిదర్ ప్రాఫిట్ బుకింగ్ కానీ లేదా ఎగ్జిట్ కానీ అవ్వచ్చు. ఇలా ప్రైస్ యాక్షన్తో పాటుగా చాన్ మొమెంటమ్ ఆసిలేటర్ యొక్క జీరో క్రాస్ ఓవర్ని ఎడిషనల్ కన్ఫర్మేషన్గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా ఓన్లీ చాన్ మొమెంటమ్ ఆసిలేటర్ని యూజ్ చేస్తూ ట్రేడ్ చేయాలి అని అనుకుంటే అలాంటప్పుడు ఈ -50 అండ్ +50 రూల్ అనేది మీకు చాలా వరకు స్టాక్స్లో వర్కౌట్ అవుతూ ఉంటుంది. సో మీకు కాంబినేషన్ ఆఫ్ స్టాక్ ప్రైస్ ప్లస్ చాన్ మొమెంటమ్ ఆసిలేటర్ కాకుండా ఓన్లీ చాన్ మొమెంటమ్ ఆసిలేటర్ని చూస్తూ ట్రేడ్ చేయాలి అని అనుకుంటే అలాంటప్పుడు మనకి చాన్ మొమెంటమ్ ఆసిలేటర్లో 3 లైన్స్ని మనం హైలైట్ చేసుకుంటూ ఉంటాం కదా. ఒకటి జీరో అండ్ అలాగే రెండోది +50 అండ్ అలాగే మూడోది -50. సో ఈ 3 లైన్స్లో ఎప్పుడైతే ఒక స్టాక్ ప్రైస్ అనేది -50ని క్రాస్ చేసి పైకి వెళ్ళింది అంటే అలాంటప్పుడు మనం ఒక బై ఎంట్రీ తీసుకోవచ్చు. తర్వాత యూజువల్గా మనం చాన్ మొమెంటమ్ ఆసిలేటర్ కనుక -50ని దాటినప్పుడు కొన్నిసార్లు ఇలా పైకి వెళ్ళి +50ని కూడా టచ్ చేసి రివర్స్ వస్తూ ఉంటుంది. అండ్ ఈ +50 కిందకి వచ్చినప్పుడు మనం ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు. కొన్నిసార్లు ఇలా ఇక్కడ ఎంట్రీ ఇచ్చి ఇక్కడ ఎగ్జిట్ అయినప్పుడు మనం ప్రాఫిటబుల్గా ఉండొచ్చు అండ్ కొన్నిసార్లు లాస్ మేకింగ్ ట్రేడ్స్గా కూడా ఉండొచ్చు. బట్ ఓవరాల్గా ఒక 1 ఇయర్ టైం ఫ్రేమ్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే అలాంటప్పుడు మనం ప్రాఫిటబుల్గా ఉండడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వీడియో స్టార్టింగ్లో నేను చూపించిన ఇక్కడ సక్సెస్ రేట్ అంతా కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న -50 అండ్ +50 రూల్దే. సో దీన్ని మనం ప్రాక్టికల్గా చార్ట్లో కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ -50 లైన్ కిందకి వెళ్ళినప్పుడు ఇలా ఒక డార్క్ షేడ్ కనపడుతుంది కదా. సో ఈ -50 లైన్ నుంచి పైకి క్రాస్ ఓవర్ ఇచ్చింది కాబట్టి ఈ లెవెల్లో మనం ఐసిఐసిఐ బ్యాంక్ని ఎంట్రీ ఇస్తాము. అంటే 691 దగ్గర. అక్కడ నుంచి స్టాక్ ప్రైస్ పెరుగుతూ ఇలా ఎప్పుడైతే 50ని క్రాస్ ఓవర్ అయి పైకి వెళ్ళిందో అలాంటప్పుడు మనం ఇంకా హోల్డ్ చేసుకుంటూ ఉంటాము. మళ్ళీ ఎప్పుడైతే 50 కిందకు వస్తుందో అలాంటప్పుడు ఎగ్జిట్ అవుతూ ఉంటాం. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 751 దగ్గర ఐసిఐసిఐ బ్యాంక్ ఈ స్ట్రాటజీ ప్రకారం 691లో బై చేయడం ద్వారా 751 దగ్గర ఒక ఎగ్జిట్ అనేది క్రియేట్ అవుతూ ఉంది. ఇలా చేయడం వల్ల మోస్ట్ ఆఫ్ ది నిఫ్టీ 50 లేదా నిఫ్టీ 100 స్టాక్స్లో మనం ప్రాఫిటబుల్గా ఉండగలుగుతాం. ఎక్కువ టైమ్స్ విన్ అవుతూ ఉంటాం, చాలా తక్కువ టైమ్స్ లూజ్ అవుతూ ఉంటాం. అండ్ లాస్ట్ 1 ఇయర్ అంతా కూడా మనకి సైడ్ వైజ్ మార్కెట్లోనే ఈ స్ట్రాటజీ ఇంత బాగా వర్కౌట్ అయింది కాబట్టి ఒక మంచి బుల్ ట్రెండ్ వచ్చినప్పుడు ఇంకా బాగా వర్కౌట్ అవుతూ ఉంటుంది. సో మరి నిఫ్టీ 50 స్టాక్స్లో కానీ నిఫ్టీ 100 స్టాక్స్లో కానీ ఏ స్టాక్లో మనకి ఇప్పుడు ఈ -50ని క్రాస్ అయ్యి పైకి వెళ్ళింది అని తెలుసుకోవాలని అనుకున్నా లేదా జీరో లైన్ని క్రాస్ అయ్యి పైకి వెళ్ళింది అని తెలుసుకోవాలనుకున్నా మనం స్కానింగ్ చేయొచ్చు. సో ఆ స్కానింగ్ చేయడం కోసం నేను స్ట్రీక్ అనే ప్లాట్ఫామ్ని యూస్ చేస్తున్నాను. సో స్కానర్స్లో నేను ఇక్కడ సిఎంఓ అంటే చాన్ మొమెంటమ్ ఆసిలేటర్ యొక్క స్కానర్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ నిఫ్టీ 100కి మనం చేసి చూద్దాం. సో యూజువల్గా మనం స్వింగ్ ట్రేడింగ్ అన్నప్పుడు డైలీ టైం ఫ్రేమ్లో వచ్చే బ్రేక్అవుట్స్ని కన్సిడర్ చేసుకుంటే మనకి చాన్ మొమెంటమ్ ఆసిలేటర్లో బెటర్ రిటర్న్స్ వస్తాయన్నమాట. సో అందుకని నేను ఇక్కడ చాన్ మొమెంటమ్ ఆసిలేటర్ని ఫస్ట్ సెర్చ్ చేస్తున్నాను. బై డిఫాల్ట్ 9 పీరియడ్ ఉంటుంది, డిఫైన్ చేసినప్పుడు కూడా 9 కాబట్టి మనం 9 యూస్ చేస్తూ ఉంటాం. సో ఈ చాన్ మొమెంటమ్ ఆసిలేటర్ ఎప్పుడైతే క్రాసెస్ ఎబోవ్ అనే కండిషన్ మనం తీసుకుంటామో ఇక్కడ నెంబర్ కండిషన్ని మనం యూస్ చేసుకోవాలి. సో నెంబర్ కండిషన్స్లో ఒకవేళ మనం ఇక్కడ -50 పెట్టాము అని అంటే అప్పుడు చాన్ మొమెంటమ్ ఆసిలేటర్ -50 కంటే కింద నుంచి పైకి క్రాస్ ఓవర్ వచ్చిన స్టాక్స్ మనకి తెలుస్తాయి అన్నమాట. సో ఇలా సింపుల్గా సేవ్ అండ్ స్కాన్ కనుక మనం చేసాము అంటే
యాజ్ ఆన్ డేట్ నిఫ్టీ 100లో ఇలాంటి స్టాక్స్ ఏమీ లేవు. బట్ అదే ఒకవేళ నేను నిఫ్టీ 500లో గనక డైలీ టైమ్ ఫ్రేమ్‌లో గనక స్కాన్ అండ్ సేవ్ చేస్తే జస్ట్ 5 స్టాక్స్ హాత్వే, ఐటీఐ, మాస్టెక్, పీజీహెచ్ఎల్ అండ్ రత్నమాని మనకిలాగా చాన్ మొమెంటమ్ ఆసిలేటర్ యొక్క -50 లైన్ని క్రాస్ ఓవర్ అయినట్టు కనపడుతుంది. సో కేవలం చాన్ మొమెంటమ్ ఆసిలేటర్ మీద డిపెండ్ అయ్యి ట్రేడ్ చేయాలి అని అనుకుంటే ఇలాగా మనం డైరెక్ట్గా బై చేసుకోవచ్చు. కానీ నా సజెషన్ ఏంటి అంటే వన్స్ మనకి ఇలా స్కాన్ చేసిన తర్వాత ఆ స్టాక్ యొక్క చార్ట్ చూస్తే మనకి ఇంకొంచెం ఎడిషనల్ కన్ఫర్మేషన్స్ వస్తాయి. అయితే ఇక్కడ మనం రత్నమాని చార్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ సిఎంఓ -50ని క్రాస్ చేసినా నాకు ఇక్కడ చార్ట్ ప్యాటర్న్స్ ప్రకారం ఏ క్లారిటీ ఇన్ఫర్మేషన్ లేదు. ఒకవేళ ఏదైనా ఇన్వర్టెడ్ హ్యామర్ కానీ లేదా ఏదైనా ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయి ఉంటే నేను కొంచెం కాన్ఫిడెంట్గా ట్రేడ్ చేసేవాడిని. బట్ ఇక్కడ నార్మల్గానే ఈ స్టాక్ మనకి ఇలా -50కి +50కి వెళ్తూ ఉంది అండ్ సైడ్ వేస్లో ఉంది కాబట్టి ఇది బ్రేక్అవుట్ లేదు, దీన్ని ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ అదే ఒకవేళ నేను ఐటీఐ యొక్క చార్ట్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ క్లియర్గా ఒక మొమెంటం అనేది మనకి స్టాక్ ప్రైస్లో కనపడుతూ ఉంది. కాబట్టి ఐటీఐలో ఈ స్ట్రాటజీ ప్రకారం మనం ఎంట్రీ ఇవ్వచ్చు. సో ఇలా -50ని క్రాస్ అయిన తర్వాత మనం ఎంట్రీ ఇస్తున్నాం కాబట్టి మళ్ళీ +50 కంటే పైకి వెళ్ళి తర్వాత కిందకు వచ్చిన తర్వాత మనం ఎగ్జిట్ అవుతూ ఉండాలి. సో ఈ స్ట్రాటజీ మనం యూస్ చేస్తున్నప్పుడు 100% సక్సెస్ రేట్ అనేది ఎప్పుడూ ఉండదు. బట్ మెజారిటీ ఆఫ్ ది టైం మనం సక్సెస్ అవుతూ ఉండొచ్చు. సో అందుకనే ఒక్కసారి పాస్ట్లో మనం అబ్జర్వ్ చేసిన ఇదే ఐటీఐ స్టాక్లో ఈ -50ని దాటినప్పుడు ఈ లెవెల్లో ఉంటే మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ 50 లైన్ని క్రాస్ అయ్యి కిందకి రావడానికి కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 50 లైన్ని క్రాస్ అయింది అండ్ కిందకి ఇక్కడ వచ్చింది. సో ఎగ్జిట్ అనేది ఇక్కడ ఉందన్నమాట. సో ఎంట్రీ వచ్చేసి 85 రూపీస్లో ఉంటే ఈ స్టాక్ యొక్క ఎగ్జిట్ అనేది 120 రూపీస్లో ఉంది. అంటే 50% రిటర్న్స్ మనకి ప్రీవియస్ హిస్టరీలో ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. సో ఇలా మనం స్టాక్స్ని స్కాన్ చేసుకొని ఎక్కడైతే మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుందో ఆ ప్లేసెస్లో మనం ఈ చాన్ మొమెంటమ్ ఆసిలేటర్ని యూస్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ ఒకవేళ మీరు ఏదైనా ఒక ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీతో పాటుగా దీన్ని యూస్ చేస్తున్నప్పుడు జీరో క్రాస్ ఓవర్ అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది. అందుకని ఒకవేళ ఈ సిఎంఓ క్రాసెస్ అబోవ్ జీరో అనే కండిషన్ని కూడా మనం యూస్ చేసుకుంటూ ఉండొచ్చు. సో అందుకని జీరో కండిషన్ని కూడా మనం ఒక్కసారి టెస్ట్ చేసి చూద్దాం. ఇలా ఇందాక -50 ప్లేస్లో జీరోని పెట్టిన తర్వాత సేవ్ అండ్ స్కాన్ చేస్తే నిఫ్టీ 500లో సిఎంఓ జీరో క్రాస్ అయిన స్టాక్స్ చాలానే ఉన్నాయి. సో వీటికి ఒకసారి మనం ప్రైస్ యాక్షన్ టెస్ట్ చేసుకొని జస్ట్ ఒక డబుల్ కన్ఫర్మేషన్తో ట్రేడ్ చేయడానికి ఈ జీరో క్రాస్ ఓవర్ అనేది హెల్ప్ అవుతూ ఉంటుంది. హోప్ ఈ వీడియోలో మీరు చాన్ మొమెంటమ్ ఆసిలేటర్ గురించి ఫస్ట్ టైం విన్నారు అని అనుకుంటున్నాను. బట్ స్టిల్ చాలా ఈజీగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. సో మీకు స్టిల్ ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నాయి అంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. సచ్ దట్ నేను పార్ట్ 2 వీడియోలో ఆ డౌట్స్ క్లియర్ చేయడానికి అండ్ అలాగే ఆ స్ట్రాటజీని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను.